నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 74. నాకు నచ్చిన డిజైన్ పెడితే తీరా పెట్టాక మీకు నచ్చకపోతే అప్పుడు చెరపలేం కదా, ఒకసారి ఆల్బమ్ చూడండి అని ఆల్బమ్ని ఆమె చేతిలో పెట్టింది. నిరాసక్తితో పేజీలు తిప్పి చూసి ఇది పెట్టండి అంది సంయు. కాదు ఇది పెట్టండి అన్న అతని గొంతు విని తల తిప్పి చూసింది సంయు. అతని కొంటె చూపులు ఆమెను గుచ్చుతుంటే పెదాలు బిగించి చిరుకోపంతో అతన్ని చూసింది. ఆ కొంటె చూపులు ఎవరివో కావు, శిఖర్వి. ఇక్కడ ఇలా మెహందీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళింది రియా. ఇక్కడ రాజేశ్వరి పేరుతో అడ్మిట్ అయిన ఆవిడ ఎక్కడుంది? కంగారు పడుతూ అడిగింది. ఒక్క నిమిషం మేడం అంటూ ఆ రిసెప్షనిస్ట్ చెక్ చేస్తూ ఆవిడ ఏ ప్రాబ్లంతో జాయిన్ అయ్యారు అంది. డీటెయిల్స్ తెలియదు అన్న రియా కాసేపు ఆలోచించి హార్ట్ ప్రాబ్లం అనుకుంటా అని చెప్పింది. అలాంటి పేరుతో ఈరోజు అసలు ఎవరో అడ్మిట్ కాలేదు మేడం అనగానే మరొకసారి చెక్ చేయండి, తను ఇక్కడే అడ్మిట్ అయినట్టు నాకు చెప్పారు అంది రియా. ఎవరు చెప్పారు? వారికి ఫోన్ చేసి కనుక్కోండి అన్న ఆ రిసెప్షనిస్ట్ మరొకరు వస్తే ఆమెతో మాట్లాడుతోంది. రియా తనకు వచ్చిన కాల్కి కాల్ బ్యాక్ చేసింది. అది నాట్ రీచబుల్ అని వచ్చింది. 2-3 సార్లు ప్రయత్నించినా అలాగే రావడంతో ఆమె అసహనానికి గురైంది. వెంటనే తన తండ్రికి చేసింది. జర్నీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేసినా అతని కాల్ కలవలేదు. లక్కీగా ఇప్పుడు కలిసింది. అతను కాల్ లిఫ్ట్ చేసి హలో రియా అన్నాడు. నాన్న, ఇప్పుడు నానమ్మకి ఎలా ఉంది? ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? టెన్షన్ పడుతూ దాదాపు ఏడుపు గొంతుతో అడిగింది. నానమ్మకేమైంది? తను బాగానే ఉంది కదా అన్న అతడు రియా అన్నదానికి ఆశ్చర్యపోయాడు. అదేంటి నాన్న, నానమ్మకి ఆరోగ్యం బాగోలేదని సిటీకి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని నాకు 2 అవర్స్ ముందు కాల్ చేశారు అన్న ఆమె అయోమయానికి గురైంది. అలా ఎవరు చెప్పారు? విస్మయంతో అన్నాడు రియా తండ్రి ముఖేష్. మీకు బాగా కావలసిన వాడినని చెప్పి ఎవరో ఒకతను కాల్ చేశాడు. నాకు కంగారు వచ్చి మీకు కాల్ చేశాను. మీరు కానీ అమ్మ కానీ లిఫ్ట్ చేయలేదు. దాంతో నాకు మరింత కంగారు ఎక్కువైంది. ఆ కాల్ చేసిన అతను హాస్పిటల్ పేరు చెప్పడంతో నేను క్యాబ్ పట్టుకొని హాస్పిటల్కి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నారు. ఇంతవరకు మీ కాల్ కలవలేదు. ఇప్పుడు కలిసింది, అందుకే అడుగుతున్నాను అంది రియా. అవునా? ఆలోచనగా అన్న ముఖేష్. ఎవరో నిన్ను ఫూల్ చేశారు. వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను, కానీ నువ్వు కంగారు పడకు అన్నాడు. మేము నిరంజన్ అంకుల్ వాళ్ళ కొడుకు పెళ్ళికి వస్తున్నాం. నువ్వు ఎలాగో సిటీలోనే ఉన్నావు కదా, ఇన్విటేషన్ కార్డు నీ వాట్సాప్కి పెడతాను. అది చూసుకొని రేపు ఉదయానికి నువ్వు అక్కడికి రా. మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం అన్న అతడు కాల్ కట్ చేశాడు. రియా శిఖర్ దగ్గర జాబ్ చేస్తోంది అన్న విషయం ముఖేష్కి తెలియదు. తిరుగుముఖం పెట్టిన ఆమె నన్ను ఇలా చీట్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు ఆలోచనలో పడింది. ఇక్కడ మెహందీ పెట్టిన దగ్గర అది వద్దు ఇది పెట్టండి. శిఖర్ మీద కోపంతో మరొక డిజైన్ చూపించింది సంయు. లేదు మేడం, ఇది పెట్టండి అన్నాడు శిఖర్. ఆమె ముసిముసిగా నవ్వుకొని శిఖర్ సెలెక్ట్ చేసిన డిజైన్ పెట్టడం మొదలుపెట్టింది. మెహందీ పెట్టే ఆవిడని శిఖర్ని గుర్రుగా చూసింది సంయుక్త. అతడు చిలిపిగా కన్ను కొట్టాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అడుగుతూనే బుంగమూతి పెట్టింది సంయు. అన్నీ నీకు చెప్పాలా? తన యాటిట్యూడ్ చూపించాడు శిఖర్. ఇంతకుముందు ఏమో, ఇక మీదట అన్నీ నాకు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా నాకు చెప్పేసి వెళ్ళాలి, అర్థమవుతోందా అన్న ఆమె అతన్ని సూటిగా చూసింది. ఎందుకు చెప్పి వెళ్ళాలి? నేను చెప్పను పొగరుగా అన్న అతడు భుజాలు కదిలించాడు. నేను నీకు కాబోయే భార్యని కాబట్టి ప్రతిదీ నాకు చెప్పాలి, చిరుకోపంతో పెదాలు బిగించింది సంయు. ఇందాక నన్ను పెళ్లి చేసుకోనని అన్నావు, అప్పుడే మర్చిపోయావా? కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. ఆమె చప్పున ముఖం పక్కకు తిప్పుకుంది. దొంగముఖంది. ఆన్సర్ చెప్పకుండా ఎలా తిప్పుకుందో చూడు. పళ్ళు పటపటా నూరాడు శిఖర్. ఆమె ముసిముసిగా నవ్వుకుంది. సార్, మీ పేరు చెప్పండి శిఖర్తో అంది ఆ గోరెంటాకు పెట్టే ఆవిడ. వెంటనే చెప్పాడు. ఆమె రాస్తుంటే మీరేం చేస్తున్నారు అని ఆమె రాయకుండా చేతిని గట్టిగా పట్టుకుంది సంయుక్త. ఆమెకు అర్థం కాక తెల్లముఖం వేసింది. మీరేం చెప్తున్నారు మళ్ళీ అడిగింది సంయుక్త. మెహందీకి మధ్యలో మీకు కాబోయే శ్రీవారి పేరు రాస్తున్నాను. ఈయన నీకు కాబోయే శ్రీవారే కదా? అనుమానంతో సంయుని శిఖర్ని మార్చి మార్చి చూసింది. కాదని తల అడ్డంగా ఊపింది సంయు. వెంటనే ఆమె టిప్పా పగిలింది. అబ్బా! అరుపు ఆమె నోటి నుండి వచ్చింది. అంతేకాదు మెహందీ పెట్టని చేతితో తల రుద్దుకుంది. ఆమె మాడు మీద ఇచ్చింది కాకుండా
ఇంకా కొట్టేలా ఉన్నాయి అతని చూపులు. సైకో, ఏంటి నువ్వు చేసిన పని? దెబ్బ కాస్త గట్టిగా తగలడంతో ఏడుపు ముఖం పెట్టింది సంయుక్త. మరి నువ్వు చేసిందేంటి? కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేసి ఆమెను సీరియస్గా చూశాడు శిఖర్. నేనేం చేశాను? అమాయకంగా అడిగింది సంయు. చేసేదంతా చేసేయడం, మళ్ళీ నేనేం చేశానని అడగడం, ఇది నీకు బాగా అలవాటైంది. రేపొద్దున మనకి పెళ్ళి కానీ నీ పని అప్పుడు చెప్తాను వేలు చూపించాడు అతడు. వీళ్ళ గొడవని సరదాగా చూసిన ఆ మెహందీ పెట్టే ఆవిడ తన పని తాను చేస్తోంది. అయ్యో బావా, నాతో పని చేయించుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నావా? ఏ మీ ఇంట్లో పనివాళ్ళు లేరా? కావాలని అతని మాటలతో రెచ్చగొట్టింది సంయు. ఉన్నారు, కానీ నాకు పర్సనల్ పనులు చేసేవాళ్ళు కావాలి కదా, అందుకే ఈ పెళ్ళి. అలా అయినా నిన్ను నా పర్సనల్ పని మనిషిని చేసుకుందామని పెదవి విరుపుతో అన్న అతడు తనదైన యాటిట్యూడ్ చూపించాడు. నేను నీ పనులేమీ చెయ్యను, కావాలంటే అలా చేసేవాళ్ళను పెట్టుకో అనేసి బొంగమూతి పెట్టింది సంయు. నాకు నువ్వే నచ్చావు, నీతోనే చేయించుకుంటాను నా పర్సనల్ పనులన్నీ. అతన్ని ఏదో గుర్తుకు రాగా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. నాకు అసలు ఏ పని రాదు, ఇంకేం చేయించుకుంటావు రోషన్తో అన్నది సంయు. ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు అని అతడు చిలిపిగా నవ్వాడు. నీకంతా నవ్వులాటలా ఉందా? అతన్ని నవ్వును చూసి ఉడుక్కుంది. లేదని సీరియస్గా ముఖం పెట్టాడు శిఖర్. సైకో ముఖమోడు ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఇలా ముఖం ముడుస్తాడో ఎవరికి తెలుసు? అసలు వీనికైనా తెలుసా? నోట్లో నోటికింది సంయు. అది విన్న అతడు, నేను మనుషులకి అర్థమవుతాను, యానిమల్స్కి కాదు పెదవి విరిచాడు. అంటే ఇప్పుడు నేను? అతనన్నది అర్థం అవ్వగానే నోరు తెరిచింది సంయు. యా నువ్వు అనేసి భుజాలు కదిపిన అతడు చిన్నగా నవ్వాడు. యూ అని ఆమె ఏదో అతన్ని తిట్టబోయింది. మేడం, పెట్టడమైంది, ఓసారి చూసుకోండి అన్న మెహందీ పెట్టే ఆవిడ పిలుపుతో తన అరచేతుల వైపు చూసుకుంది సంయుక్త. అంతే, ఆమె కళ్ళు నోరు పెద్దగా తెరుచుకున్నాయి. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి, మేడం నచ్చలేదా? బేలగా అడిగింది ఆ మెహందీ పెట్టిన ఆవిడ. అయినా సంయులో ఉలుకు పలుకు లేకపోవడంతో ఆమె చెయ్యి పట్టుకుని చూశాడు శిఖర్. ఇంత బాగా ఉంటేను ఏంటి అలా బిగుసుకుపోయావు? ఆమె భుజాలు పట్టి కదిలించాడు. అప్పటికి కానీ తేరుకోలేకపోయింది సంయు. ఏం బాగుంది, నీ ముఖంలా ఉంది ఉడుకుబోతుతనంతో అనేసి ఆమె గండుగా ముఖం పెట్టింది. మరి అలా చెప్పవేం? సంయుతో చిలిపిగా అన్న అతడు. మీరు చాలా బాగా పెట్టారు మేడం, దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చేత కాదు అని సంయు నెత్తి మీద మళ్ళీ ఒక మొట్టికాయ వేశాడు. నీకు మాత్రం ఏం వచ్చు ఇలా కొట్టడం తప్ప? దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ కొరకొరా చూసింది. మేడం, మీ దెబ్బలాట అయిపోతే చెప్పండి, మరో చేతికి పెట్టాలి కదా. వీళ్ళ చిలిపి తగ్గులాటకి ముసిముసిగా నవ్వుకుంది ఆవిడ. సరే అని మరో చెయ్యి ఇచ్చిన సంయుక్త. మీరు చాలా బాగా పెట్టారు, కానీ మధ్యలో రాసిన పేరే బాగోలేదు. అందమైన డిజైన్కి దిష్టి చుక్కలా ఉంది. అతని పేరు బాగోలేనట్టు ముఖం వికారంగా పెట్టింది. ఓయ్, నా పేరుకేమైంది? చాలా ముద్దుగా ఉంది. అందులోనూ ఇందాక నన్ను ప్రేమిస్తున్నానని గొడవ పెట్టుకొని వెళ్ళింది చూడు, ఆ నిత్యకైతే నా పేరంటే మరీ ఇష్టమట. నిజం చెప్పాలి అంటే నాకన్నా నా పేరుని ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పింది. అమాయకంగా ముఖం పెట్టిన శిఖర్ సంయుక్తని మరింతగా ఉడికించాడు. రోషం పొడుచుకొచ్చింది సంయుకి. అందుకేగా ఎగేసుకొని ఇంత దూరం వచ్చింది. అంతగా మోజుపడిన దాన్ని పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకోవడం ఎందుకు? పెళ్ళయ్యాక కూడా నీకన్నా నీ పేరును బాగా ప్రేమించేది కదా, వ్యంగ్యంగా అంది. మాటకు మాట బాగా నేర్చావు అన్న అతడు ఆమెను గుర్రుగా చూశాడు. నువ్వు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష, పెదవి విరుపుతో అంది సంయు. నిన్ను అని అతడు వేలు చూపిస్తూ ఏదో అనబోయాడు. అతని సెల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు. అతడు మాట్లాడేసి వచ్చేసరికి సంయుకి మెహందీ పెట్టడం పూర్తయింది. ముచ్చటగా వాటి వైపు చూసుకొని మురిసింది. మేడం, నీకు నిజంగా మీ కాబోయే శ్రీవారి పేరు నచ్చలేదా? అనుమానంతో అడిగింది. నాకు మా బావ అన్న అతని పేరన్నా చాలా ఇష్టం. ఊరికే మా బావని ఏడిపించడం కోసం అలా అన్నాను. కొంటెగా కన్ను కొట్టి చిలిపిగా నవ్వింది సంయుక్త. ఓహో అలాగా, ఇంకేమిష్టం అన్న మాటలు వెనక నుండి ఆమెకు వినిపించేసరికి ఉలిక్కిపడింది. చెప్పు, ఆపేశావేం అన్న అతడు ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంది. నువ్వు నాకు దొరికిపోయావు అన్నాడు శిఖర్. బావా, అసలు నేనెప్పుడు నీ నుండి దూరంగా వెళ్ళానని ఇప్పుడు దొరికిపోవడానికి? వస్తున్న నవ్వుని పెదవి అంచున దాచింది సంయు.
చూడండి మేడం, నా చేతిలో మీకు నచ్చిన డిజైన్ పెట్టండి, కానీ ఏ ప్రాబ్లం లేదు, కానీ మధ్యలో దీని పేరు మాత్రం రాయకండి అన్న శిఖర్ తన చేతి మెహందీ పెట్టే ఆవిడ ముందు చాపాడు. ఉడుక్కున్న సంయుక్త నా పేరు రాయించుకున్నప్పుడు నేనెందుకు పక్కన ఉండాలి, నేను వెళ్తున్నా అనేసి అతడు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళింది. అతడు చిన్నగా నవ్వుకున్నాడు. అన్ని కార్యక్రమాలు ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్న తర్వాత వచ్చింది రియా. రావడంతోనే నిఖిల్కి మెసేజ్ పెట్టింది. అప్పుడే నడుము వాల్చిన అతడు మెసేజ్ చూసుకొని విసుగ్గా లేచి వచ్చాడు. ఇప్పుడా వచ్చేది? తీరిగ్గా రేపు తాళి కట్టిన తర్వాత అక్షంతలు వేయడానికి రాలేకపోయావా? ఆమెను చూసి వెటకారం ఆడిన అతడు నిద్రని ఆపుకోలేక ఆవలించాడు. నువ్విక్కడ ఉండి మాత్రం ఏం చేశావు? పీకల దాకా తిని ఆవలించడం తప్ప మూతి 3 వంకర్లు తిప్పింది రియా. సరేలే, ఇది ఎప్పుడు మనకుండేదేగా అన్న అతడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆమెను సూటిగా అడిగాడు. తెలియదు, ఇప్పుడు వెయ్యాలి డల్గా చెప్పింది రియా. నువ్వు ఇలా వేయడం దగ్గరే ఉంటే అక్కడ పెళ్ళైపోతోంది. అతడు ఆమె కన్నా నీరసపడిపోయాడు. ఆ భయంతోనే కదా ఇంత వేళ జర్నీ చేసి వచ్చాను. ఎక్కడైనా కూర్చొని ఈ రాత్రంతా ఆలోచించి ఏదో ఒకటి చేసి ఈ పల్లి ఆపేద్దాం అనేసి ఆమె టెర్రస్ పైకి దారి తీసింది. నిఖిల్ ఆమెను అనుసరించాడు. అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో వధువరులుగా శిఖర్, సంయుక్త కూర్చొని ఉన్నారు. పంతులుగారు వేదమంత్రాలు చదువుతూ కళ్యాణ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఆ ప్రాంతమంతా బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది. ఇక మృదుల, మాధవి అయితే తెగ హడావిడి పడిపోతున్నారు. నిరంజన్, హర్షవర్ధన్ పెళ్లి పనులు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. తన ఎన్నాళ్ళకలో ఈరోజు నెరవేరుతున్నందుకు జానకమ్మ ఆనందానికి అవధులు లేవు. సరిగ్గా వేదిక ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చొని పెళ్లితంతు చూస్తోంది రాజేశ్వరమ్మ. ఆమె ఎవరో కాదు, రియా నానమ్మ. ఆమెకు ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది. జానకమ్మ పక్కన వచ్చి కూర్చుంది రాజేశ్వరమ్మ. ఎవరా అని ఆమె తల తిప్పి చూడగానే పలకరింపుగా నవ్వింది. మీరు అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది జానకమ్మ. ఆమె ఎవరో గుర్తుకు రాగానే ముఖం కందగడ్డలా పెట్టుకుంది జానకమ్మ. మీరేంటి పిలవరంటానికి ఇలా వచ్చారు? వెటకారం ఆడింది ఆమె. మేమేమీ పిలవకుండా రాలేదు. నిరంజన్ తన కొడుకు పెళ్లికి రమ్మని స్వయంగా పిలిచాడు, అందుకే వచ్చాం మూతి తిప్పింది రాజేశ్వరమ్మ. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.